మానవ జీవితమే ఒక మహాభారతం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. మాతృదేవోభవ. మొల్కల్ మొల్కలుగాగ చిల్కలకు సమ్మోదంబుగా మేనిలో పుల్కల్గా మొలకెత్తి చూపితివి సంపూర్ణానురాగంబు. అమ్మా, మొల్కల్ మొల్కలుగాగ చిల్కలకు సమ్మోదంబుగా మేనిలో పుల్కల్గా మొలకెత్తి చూపితివి సంపూర్ణానురాగంబు. పుత్రుల్ కాన్కల్ మరి వేరుగోరుదురే సంతోషంబుగా నీవికన్ పల్కుంజిల్ కవి పంచికా శ్రవణ సౌభాగ్యంబునన్ తేలుమే. పల్కుంజిల్ కవి పంచికా శ్రవణ సౌభాగ్యంబునందేలుమే. సిబ్బంది సమర్థులైతే సరిపోదు, శ్రేయోభిలాషులు కూడా కావాలి అనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడు తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం కర్ణపర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1249వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. 17వ రోజు యుద్ధానికి కర్ణుడు సిద్ధమవుతూ శల్యుడితో అంటున్నాడు, ఈరోజు అర్జునుడో నేనో తేలిపోవాలి. నా రాజాది మొహోగ్రబాణ పటలీనానావిధోల్లాసముల్ నారాజాది మొహోగ్రబాణ పటలీనానావిధోల్లాసముల్ శైరింపన్ ధృతిలేక పండుతనయుల్ సంభ్రాంతి బొందంగా విస్మేరం వైఖచర వ్రజంబుబగడన్ మెత్సంగనీ చూడ్కి దుర్వారోదగ్రత నేడు చోపెద భుజావష్టంభ సంరంభినై అని అనగానే శల్యుడు ఒకసారి, ఎవరి గురించయ్యా మాట్లాడుతున్నావు? నీ బాణాలకి పాండవ సైన్యం, అందున మళ్ళీ పాండవ సేనా నాయకులైన పాండుపుత్రులు పరుగులు పెట్టేస్తారా తట్టుకోలేక? ఈ 15 రోజులు 16 రోజులుగా జరిగిన భాగవతం ఏమిటో తమరు చూడలేదా? మొదలైంది శల్య సారథ్యం. అంచేత మొదటి బాణం వేశాడు. గాంధీవజ్యారవంబుత్కటమై పెలుచంగ్రమ్మినన్ భీముబాఘాదండం వేపారి శుంభద్గద జడయుచు రౌద్రంబుగా దోచినన్ వేదండద్వంద్వంబు మట్కిన్ తెరలి కవలు మాధ్యత్కతిందాకినన్ చాకుండన్ పోకుండ కౌరవ్యులకు వశమే బిట్టుల్కి మూర్ఛిల్లకుండన్. ఆ పద్యాన్ని, ఆ భావాన్ని గుర్తు చేశాం. ఒక్కసారి గాంధీవము ధనుష్టంకారం చేసినట్టయితే అర్జునుడు ఠం 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 అను భీషణధ్వనుల వింటన్నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి అని దెబ్బకి రామచంద్రమూర్తి గుర్తు రావద్దయా అందరికీను? ఆ అర్జునున్నా నువ్వు పారిపోతాడంటున్నది. భీము బాఘాదండం వేపారి శుంభద్గద జడయుచు రౌద్రంబుగా తోచనన్. భీమసేనుని యొక్క భయంకరమైన గద ఒక్కసారిగా తిప్పి 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 కొడితే మళ్ళీ ఏ దిక్కుకు దిక్కు లేకుండా పారిపోవాలి కదయ్యా. గతానుభవాలు గుర్తు చేసుకో, ఇంకా అయిపోయలేదు, భీమసేనుడు మళ్ళీ వస్తాడు నీ దగ్గరికి. అయిపోయింది అనుకుంటున్నావేమో. ఏదో ఓసారి కింద పడేసి వింటూ కోపుతో పొడిచారని గర్విస్తున్నావేమో. అంతకుముందు 10 సార్లు పరిగెట్టావు భీమసేనుడు చేతుల్లో, గుర్తు చేసుకో. అంతెందుకు, మా వాళ్ళు ఏమన్నా తక్కువ వాళ్ళు? ఆ చిన్ని గుర్రలకి నేను అన్యాయం చేయొచ్చు కానీ వాళ్ళకి భగవంతుడు అన్యాయం చెయ్యలేదు. వేదండద్వంద్వంబుమాట్కిన్ తెరలి కవలు మాధ్యద్గతిందాకినన్. 2 ఐరావతాలు ఒక్కసారిగా యుద్ధానికి వచ్చాయా అన్నట్టుగా మా నకుల కుమారుడు సహదేవ కుమారుడు యుద్ధానికి వస్తే నువ్వు ఉంటావయ్యా ఇక్కడ? కౌరవ్యులకు చాకుండన్ భోగుండ కౌరవ్యులకు వశమే బిట్టుల్కి మూర్ఛిల్లకుండన్. చాకుండా పోకుండా పారిపోకుండా ఉండడం అనేది, కనీసం మూర్చిపోకుండా ఉండడం అనేది కౌరవ సైనికుల్లో ఎవరికైనా వీలవుతుందా? ఆలోచించుకో అని శల్యుడు వెంటనే మొదటి బాణం వేశాడు. ఎక్కడైనా ఆచారం ఏమిటి అంటే రధికుడు ఎదుటి వాళ్ళ మీద బాణాలు వేస్తాడు.
సారథి ఆయనకి సహకరిస్తాడు. ఇక్కడ సారథి రధికుడి మీద బాణాలు వేస్తున్నాడు, వచ్చిన ఇబ్బంది అది. ఈయన్ని ఏరి కోరి తెచ్చి పెట్టుకున్నాడు ఈ కర్ణమహారాజులు గారు. ఈయనకి ఏ కర్ణ పిశాచం ఈ మాట చెప్పిందో కానీ దుర్యోధనుడు ఆలోచన కాదు, ఇది కర్ణుడు ఆలోచన. కర్ణుడు ఆలోచన దుర్యోధనుడికి చెబితే ఆయనకంత నమ్మకం ఉన్నా లేకపోయినా పోన్లే ఆయన అన్నాడు కదా అని వచ్చాడు. సరే, ఆయన చాతుర్యం అంతా సత్యానికి ప్రియాన్ని, ప్రియానికి చాతుర్యాన్ని జోడించి మొత్తం మీద శల్యుడిని సారథిగా చేశాడు. కానీ అసలు ఒక్కోసారి మన బుద్ధే మన ఎలా బురదలోకి లాగేస్తుంది అంటే ఇది. ఎవరు స్వయంగా నకుల సహదేవులకి మేనమామ, ఎవరు స్వయంగా చాపల్యాలకి మహారాజు, ఏ క్షణంలో ఎలా ఉంటాడో ఎవరి విషయంలో ఎవరికి తెలియదని మనం ఆలోచిస్తూ ఉంటాము. అటువంటి శల్యుడు పొరపాటున కౌరవపక్షంలో ఉంటే మాత్రం తనకి సారథ్యం వహించవలసినంత గొప్ప వ్యక్తి, అసలు నమ్మదగిన వ్యక్తిని కర్ణుడు ఎలా భావించాడో అర్థం కాదు. దీన్నే బుద్ధి కర్మానుసారణి అంటారు. వినాశకాలే విపరీత బుద్ధి అని ఆలోచనలు అలాగే వస్తూ ఉంటాయి. లేదా శల్యుడు ఒప్పుకోడు ఎట్టి పరిస్థితులు. సరే, ఆయన కూడా ఒప్పుకునేలా అయింది పరిస్థితి. అందుకని ఇక్కడ ఆయన అలా జవాబు చెప్పాడు. అప్పుడు ఈయన చెబుతున్నాడు మళ్ళీ, నా చేతి బలం చూపిస్తా, మాట్లాడకో, ఊరికే సారథివి సారథిలా ఉండు, అంతేగాని సలహాలు ఇమ్మని నీకు చెప్పాలా అంటే నేను మొదటే చెప్పా, నేను స్వేచ్ఛగా మాట్లాడతా, నాకు అడ్డు చెప్పకూడదని అన్నాడు. అదిగో అది సంగతి. ఏమిటి ఈ వరాలు ఏమిటి, ఈ స్వేచ్ఛలు ఏమిటి, ఈ సారథ్యం ఏమిటి, ఇంక యుద్ధమే ఒకటి 17వ రోజు. అసలు చేతను ఎప్పుడు జీవితంలో ఒకటేదో మనకి తప్పేసరికి ఇంకోటి ఏదో ఆశిస్తాం. అది ఎలా ఉంటుందంటే పొయ్యి మించి పెనం మించి పొయ్యిలో పడినట్టుగా ఉంటుంది. అది ఇంతకుముందు ఏదో మామూలు సారథులు ఉన్నప్పుడునే అసలు వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియవు. ఇప్పుడు శల్య సారథ్యం అని పెద్ద పేరు. ఇదంతా ఇదే. మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య